హైవ్యూస్ అలహాబాద్ కోర్టులో అండి 11 సంవత్సరాల అమ్మాయి 2019లో పవన్ ఆకాష్ అనే ఇద్దరు వాళ్ళ వయసు పెద్దవాళ్ళు 20 సంవత్సరాల పైన ఓ వ్యక్తి మీద వాళ్ళ కోపం ఉంది. వాళ్ళ కూతురు వస్తుంది, లిఫ్ట్ ఇస్తుందా అని చెప్పేసి ఎక్కించుకొని ఆ పక్కనే ఉన్నటువంటి కింద కాలువలాగా ఉంది, కలవట్లాగా నీళ్ళు ఏమి లేవు, దాని కింద పట్టుకెళ్ళి అమ్మాయిని రేప్ చేయాలి. ఆ అమ్మాయిని పట్టుకొని చిన్నపిల్లని పైన ఒకసారి దట్ మీన్స్ అర్థం చేసుకోండి, ఓకే, ఘోరాతి ఘోరంగా నలుపుతూ పిసుకుతూ పైన చించేసి షర్టు, ఆ తర్వాత కింద లంగా పావడానే సమ్మేదంట దాన్ని లాగేసి కిందకు లాగుతున్నారు. ఇక వాళ్ళు వీళ్ళు చూశారు, రే 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 అంటూ ఉంటే ఇక అక్కడి నుంచి పారిపోయారు. కేసు ఫైల్ అయింది. ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ పోక్సో యాక్ట్ ఫైల్ అయింది. ఏమని? రేప్ కేసు అన్నట్టు, రేప్ చేయబోయారు అన్నట్టు. వాడు హైకోర్టుకు వచ్చాడు. నేను గతంలో మీకు చెప్పా కదా, లోయర్ కోర్టులు చెప్పిన దాన్ని మనం ఒప్పుకోవద్దు అన్నట్టుగా పై కోర్టులు ఉంటూ ఉంటాయి. అగైన్ అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఏమ్మా ఏం చేశారు? రేప్ చేయబోయారు అంటున్నారు, అసచర్యాత్మక కేసు పెట్టారు. ఏమ్మా ఏం చేశారంటే వాళ్ళ తరఫున లాయరు, సార్ మా వాళ్ళు తెలియక ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, రేప్ చేయాలని ఉద్దేశం లేదు సార్, అమ్మాయి బట్టలు ఏం తీయలేదు సార్, నగ్నంగా మార్చలా, బట్టలు ఓడదీయలా, మా వాళ్ళు ఇక ఆ అమ్మాయిని ఎక్కడ తాకలేదు చేయలేదు అదే నిధులు అన్నాడు. పైన బట్టలు ఉన్నాయి, బట్టల మీద ఆ లిఫ్ట్ అడిగితే ఎక్కించుకోకపోతున్నాము అంటే చేతులు తగిలే పాపం అంతే. దెన్ ఆ మూమెంట్లోనే గబకం చేయి తగిలి ఆ అమ్మాయి లంగా పావడా ఊడింది అంతే అని అడిగి చెప్పాడు. చుట్టుపక్కల సాక్షులు ఉన్నటువంటి వాళ్ళని అడుగున్నారు, ఆ అమ్మాయి బట్టలు ఇప్పలా అండ్ ఆ అమ్మాయిని నా వల్ల కావట్లేదు బాబు చెప్పలేకపోతున్నాను, లైంగిక దాడి చేయబోయారా? కాదు, బట్టలు ఇప్పలేదు. దెన్ ఇంకేంటి మరి? అటెంప్ట్ రేప్ కాదు ఇది, అత్యాచారయత్నం కాదు ఇది, కొట్టండి. మరి లైంగిక దాడి అంటే ఎవరికా లైంగిక దాడి ఎందుకైంది? ఇది ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టబోయారు, ఆ అమ్మాయిని బట్టలు తొలగించబోయారు అంతే, ఓకేనా? ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయండి అని చెప్పేసి అన్నారు. చీ అనిపించింది నాకైతే. 11 సంవత్సరాల పసిబిడ్డని అంత దారుణంగా తాకరాని చోట తాకి ఆ అమ్మాయి ఉన్నట్టు కింద బట్టలు ఓడదీపోతే జనాలు వచ్చి అడ్డుపడితే వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళ మీద లైంగిక దాడి అని చెప్పేసి కేసు వద్దంట, వేరే సెక్షన్స్ పెట్టాట విచారణ చేయాలంట. నేను గతంలో చెప్పే మరలా చెప్తాను, జడ్జిల్ని ఏం అనలేక మన న్యాయ వ్యవస్థని ఏమంటే ఏమైద్దో అర్థం కాక తల దించుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. చెయ్యి మీ పిల్లల్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోండి.